సిరిసిల్ల జిల్లాలో ఉన్న రైతన్నలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పూర్తి స్థాయిలో వానాకాలం పంట కొనుగోలు ఇప్పటికే 252 వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు తెరిచి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలుని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికే 52,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మిగిలిన ధాన్యాన్ని కూడా దాదాపు మరొక 3 లక్షల టన్నుల దాకా వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నాం. దాన్ని కూడా తప్పకుండా ప్రభుత్వం వేగంగా కొంటది. కానీ కొంత అక్కడక్కడ అకాల వర్షాలు రావడం వల్ల కొంత ఆందోళన కనబడుతున్నది. ఎల్లారెడ్డిపేటలో కానీ నిన్న కొన్ని ప్రాంతాల్లో కొంత రైతులు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. తెలవగానే వెంటనే అధికారులకు మాట్లాడి ఈ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని, ఎక్కడన్నా ధాన్యం తడిస్తే కూడా వెంటనే దాన్ని కొనే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను అధికారులకు సూచించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినట్టయితే 4,743 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోలు ముమ్మరంగా జరుగుతాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినట్టయితే మరి రికార్డు స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు రైతులకు ఇచ్చిన ఆర్థిక ప్రేరణ అనండి, రైతు బంధు రూపంలో, లేదా కల్పించిన సాగునీటి వసతులు అనండి, వ్యవసాయం చేసుకోవచ్చు అనే ధీమా అనండి, వీటన్నిటి వల్ల ఈరోజు తెలంగాణ రైతన్న భారతదేశం మొత్తానికే అన్నం పెట్టే స్థాయికి వరిని పండించే పరిస్థితికి చేరుకున్నాడు. దురదృష్టకరమైన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోలు విషయంలో ముందుండి రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలిచి, ఎందుకంటే వారు ఏనాడు కూడా వ్యవసాయంలో ఏనాడు కూడా మాకు సాయం చేసింది లేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో మాట సాయం తప్ప పైసా సాయం లేదు. ఏ రకంగా కూడా ఇప్పటి వరకు 7.5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి అనా పైసా సహాయం కూడా వ్యవసాయానికి కానీ సాగునీటి రంగానికి కానీ మనకు అందింది లేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైతులు తమ కష్టంతో, తమ చెమటతో ఈరోజు దేశంలోనే రికార్డులు బద్దలు కొట్టే విధంగా వ్యవహారం చేస్తున్నారని చెప్పి ఒకవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే చెప్తుండగా, మరొక వైపు ఆ రైతును, వారి స్ఫూర్తిని, వారి స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మేము ఎండాకాలంలో పండించే వడ్లను, యాసంగి పండించే వడ్లను కొనుగోలు చెయ్యం అనే నిర్ణయం ఏదైతే వారు తీసుకున్నారో దాన్ని పునఃసమీక్షించాలని, దాన్ని ఆలోచించాలని, వెంటనే దాన్ని తిరిగి యథావిధిగా వడ్లు కొనేదానికి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కేంద్రాల్లో గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు గత 4-5 రోజులుగా కూడా ధర్నా చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఉలుకు పలుకు కేంద్రం నుంచి ఏది కూడా లేదు. అందుకే రేపు రాష్ట్ర ప్రభుత్వంగానే అందరం కూడా గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో సహా అందరం రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూర్చోబోతా ఉన్నాం. అందులో కూడా మేము స్పష్టంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు తెలంగాణ నుంచి ఈరోజు రిపోర్ట్లు మీరు అప్పుడప్పుడు మీరు పబ్లిష్ చేస్తా ఉన్నారు తెలంగాణ గురించి. తెలంగాణ భారతదేశ ఆర్థిక వృద్ధిలో ఒక కీలకమైన శక్తిగా ఎదిగింది. ఇండియన్ ఎకానమీకే 4వ అతిపెద్ద వనరుగా తెలంగాణ ఉద్భవించిందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రిపోర్ట్ చెప్తుంది. అంటే తెలంగాణ నుంచి ఉత్పత్తి అయ్యే ధనం, తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న ధనం భారతదేశంలోని ఇతర వెనుకబడ్డ రాష్ట్రాలు, వెనుకబడ్డ ప్రాంతాలకు కూడా ఉపకరిస్తున్నది. జాతి నిర్మాణంలో తెలంగాణ సంపద, తెలంగాణ ప్రజల చెమట రక్తం ఉందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకవైపు చెప్తున్నది. తెలంగాణ ధనం ఆ రకంగా దేశానికి ఉపయోగపడుతుంది. కానీ తెలంగాణ ధాన్యం కొనడానికి మాత్రం కేంద్రానికి మనసు రావడం లేదు. తెలంగాణ ధనం కావాలి కానీ ధాన్యం మాత్రం వద్దు అన్నట్టు ఈరోజు కేంద్రం వైఖరి ఉన్నది. దీన్ని నిరసిస్తూ తెలంగాణ రైతుని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తున్నదో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2 నాల్కల వైఖరితో ఒకవైపేమో వరి పండించమని ఇక్కడ గల్లీలో ఉండే బీజేపీ నాయకులు చెప్తూ, ఢిల్లీలో ఉండే బీజేపీ నాయకులు మాత్రం ఆ వరిని కొనం అని చెప్పి ఏదైతే ఒక దొంగ నాటకం ఆడుతున్నారో, ఈ విషయంలో వారి వైఖరిని దేశం మొత్తం ముందు ఎండగట్టడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే రేపు నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. అందుకే ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతన్నలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, రైతన్నలు మాత్రం ఒకటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాట్లేసే టైం వచ్చింది యాసంగికి, తప్పకుండా ఆలోచన చేయాలి. వీళ్లను నమ్మి బీజేపీ చెప్పే
దొంగ మాటలు నమ్మి, ముఖ్యంగా స్థానిక బీజేపీ నాయకులు చెప్పే అసత్య ప్రచారాలు నమ్మి వారి మాటలను విశ్వసించి మనం వరి వేస్తే డెఫినెట్ గా రైతు నష్టపోతాడు. ఇవాళ కేసీఆర్ గారి తపనంతా ఏంటంటే 7-7.5 ఏళ్లలో రైతు బంధు ఇచ్చి, రైతు బీమా తెచ్చి, 24 గంటల కరెంటు ఇచ్చి, ఉచిత విద్యుత్ ఏకైక రాష్ట్రం భారతదేశం మొత్తంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం. టైంకు ఎరువులు విత్తనాలు ఇచ్చి, కరోనా టైంలో కొనుగోలు కేంద్రాలు ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతు ఎక్కడ పోయే అవసరం లేకుండా ధైర్యాన్ని ఇచ్చి, రైతు వేదికలు కట్టి రైతులను సంఘటితం చేసి, వీటితో పాటు మరి గోదాములు కట్టి గోదాముల సామర్థ్యాన్ని పెంచి, కల్లాలు కట్టి రైతుకు ఎన్నో రకాలుగా, 1-2 కాదు, ఎన్నో రకాలుగా ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు. కాలంతో పోటీపడి కాళేశ్వరాన్ని కట్టి బీడు భూములకు నీళ్లు మలిపిన మహానుభావుడు. ఆయన చెప్పే మాట నమ్ముదామా, లేదా క్షేత్రస్థాయిలో కేవలం రైతులకు నష్టం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకునే దుర్మార్గపు బీజేపీ పార్టీ మాటలు నమ్ముదామా? ఆలోచన చేయండి. మనం ఒకటే అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, మీ స్థానిక నాయకులు, మీ స్థానిక బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెప్పే మాట నిజమే అయితే, వరి ధాన్యం మీరు కొనే మాట నిజమే అయితే స్పష్టంగా ఆర్డర్ ఇవ్వండి, స్పష్టంగా లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వండి. మీరు యాసంగిలో పండించే ప్రతి గింజ మేము కొంటాం అని చెప్పి స్పష్టమైన లిఖితపూర్వకమైన ఆదేశం ఇవ్వండి. ఒకవేళ అది నిజం కాకపోతే మీ స్థానిక బీజేపీ అధ్యక్షుని 2 చెంపలు వాయించి, ఇట్లాంటి పొల్లు మాటలు మాట్లాడకు, రైతు జీవితాన్ని ఆగం చేయకు అని చెప్పి ఆయనతోని రాష్ట్ర రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పించండి. అంతేగాని ఈ రకమైన 2 నాల్కల వైఖరితోని, ఈ రకమైన ద్వంద్వ విధానాలతోని తెలంగాణ రైతుని దెబ్బకొడతాం, తెలంగాణ వ్యవసాయాన్ని దెబ్బతీస్తామంటే మాత్రం ఇప్పుడిప్పుడే బాగుపడి, ఇప్పుడిప్పుడే గడ్డకు పడుతున్న తెలంగాణ రైతాంగం పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా అడుగడుగున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మిమ్మల్ని వెంటాడుతాం. తప్పకుండా మీ నుంచి సకారాత్మకమైన ఒక వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళిక వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టకుండా పోరాటం రైతుల పక్షాన చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, రేపటి మహాధరణ ఏదైతే జరగబోతున్నదో ప్రభుత్వ పక్షాననే, దానికి అందరూ కూడా రైతులు సంఘీభావం చెప్పడానికి సిరిసిల్ల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా తరలి వచ్చి మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఏదైతుందో అక్కడ విజయవంతం చేయాలని చెప్పి కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి మరి స్పష్టమైన ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారి ద్వారా వస్తుందో దాన్నే నమ్మండి తప్ప ఈ పనికిమాలిన రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రకటనలు చేసే పనికిమాలిన పార్టీలు, పనికిమాలిన నాయకుల మాటలు విశ్వసించవద్దని చెప్పి వారందరికీ కూడా హృదయపూర్వకంగా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి కూడా చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.